సబ్సిడీ ఎరువులతో పాటు అవసరం లేని ఉత్పత్తులను కొనుగోలు చేయమని డీలర్లపై కంపెనీలు బలవంతం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఈ విధానాన్ని తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో అమలు చేస్తున్న నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకుడు ఇమ్మడిశెట్టి వీరరావు మాట్లాడుతూ ఎరువులను నేరుగా డీలర్ల దుకాణాలకు సరఫరా చేయాలని, ప్రస్తుతం రైల్వే స్టేషన్ల వద్ద సరఫరా కావడం వల్ల ప్రతి బస్తాకు అదనంగా 40 నుంచి 50 రూపాయలు ఖర్చు భారం పడుతుందని తెలిపారు. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని డీలర్ మార్జిన్ కనీసం 8% పెంచాలని కోరారు. హెచ్ఐటీబీటీ విత్తనాల అక్రమ విక్రయాలను అరికట్టాలని, లేకపోతే అధికారిక డీలర్లకు నియంత్రిత అమ్మకాలను అనుమతించాలని సూచించారు. నాణ్యత పరీక్షల విఫలమైన ఉత్పత్తుల విషయంలో బాధ్యత తయారీ కంపెనీలపైనే ఉండాలని, రీటైలర్లను నిందితులుగా కాకుండా సాక్షులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. గడువు ముగిసిన పురుగు మందులను కంపెనీలు తిరిగి స్వీకరించాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై జిల్లా స్థాయి కమిటీ ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. నమస్తే, అందరికీ నమస్కారం. మేము ఈరోజు మార్కాపురం మండల మరియు జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల వ్యాపారస్తులు అందరం కూడా సమ్మె చేస్తున్నాము. ఎందుకనగా ఈరోజు గవర్నమెంట్ కోసం మా డిమాండ్ల కోసము సుమారు గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వాళ్ళకి అందిస్తున్నాము, కానీ వాటిని మాకు నెరవేర్చట్లేదు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ డీలర్లు సుమారు 5 లక్షల మంది డీలర్లు స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరిగింది. మా డిమాండ్లు మన కలెక్టర్ గారికి మరియు మా జేడీ గారికి కూడా మెమోరాండం ద్వారా సమర్పించడం జరిగింది. మా డిమాండ్ల ముఖ్య ఉద్దేశం, ఫస్ట్ మాకు ఇచ్చే ఎరువులకి అన్నింటికి లింక్ ప్రోడక్ట్లు అంటే ఎస్ఎన్డి అంటారు వాటిని, ఆ లింక్ ప్రోడక్ట్లు ఇస్తున్నారు. అవి తీసుకుంటేనే ఇవి తీసుకోవాలని చెప్తున్నారు. అది మొదటిది. 2, మాకు డెలివరీ ఇవ్వాలి, ప్రతి దుకాణానికి డెలివరీ ఇవ్వాలి. అది గవర్నమెంట్ పాలసీలోనే ఉంది, కానీ వాళ్ళు మాకు ఆ డెలివరీ ఇవ్వట్లేదు. అవన్నీ కూడా ఆడ ఎక్స్ వేర్ హౌస్లో ఇస్తున్నారు. ఆ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మాకు 50 నుంచి 60 రూపాయలు ఖర్చులు పడుతున్నాయి. వీటిల్లో ఎక్స్ట్రా చేసి అమ్మినప్పుడేమో డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మా సమస్యలు అవుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ వారు మా ఎందు దయ ఉంచి ఈ పరిష్కరించాలి. 3, మా విత్తనాలు శాంపుల్ తీసినప్పుడు మమ్మల్ని ముద్దాయిగా ప్రకటిస్తున్నారు, కానీ అది ఖచ్చితంగా మా చేతిలో ఏం లేదు. మేము ఒక లైసెన్స్ తీసుకొని అమ్మే మాత్రం వల్లమే. దీంట్లో ఏవైనా తప్పులొప్పులు ఉంటే ముద్దాయిలుగా కంపెనీ వాళ్ళని చేర్చండి, మమ్మల్ని సాక్షులుగానే పరిగణించాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే డీలర్ మార్జిన్ ఈరోజు ఖర్చులు పెరిగిపోయినాయి. అన్ని రవాణా ఖర్చులు అయితేనేమి, షాప్ ఖర్చులు అయితేమి, గుమస్తా ఖర్చులు అయితే పెరిగినాయి. ఈ ఖర్చులకు అనుసంధానంగా మన వాళ్ళు ఏదో 1%, 1.5% ఇస్తున్నారు. కాబట్టి 2000 రూపాయలు ఎరువులు పెట్టుబడికి 30 రూపాయలు ఏమాత్రం సరిపోవటం లేదు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి అది కూడా మేము విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఇవి కాక అనేక డిమాండ్లు మా ఎందు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు దయ ఉంచి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.